తమరట్లు కాదు కదా. నేను తల్లిని, మీరు కుమారులు, తల్లి మాట వినవచ్చు కదా. మహారాణి యశోవతి వంక నివ్వెరపోయి చూచెను. మహారాజు ఇట్లనెను, తల్లి ఇచ్చట నాదేమియూ లేదు. ఈ అధికారమంతయు నీ అత్తగారిది. యువరాజ సౌధ పరిపాలనమంతయు ఆమె చేతిలో ఉన్నది. అచటి సైనికులు కూడా నా పేరునకు మదాజ్ఞాబద్ధులు కాని యథార్థమునకు రాణి ఆజ్ఞ చేతనే పాలింపబడుదురు. యశోవతి అత్తగారి వంక చూచెను. రాణి తల ఎత్తలేదు. కొంతసేపటికామె నేను వచ్చి విచారించుదును అనెను. యశోవతి, అట్లైనచో నేను తమరితో కలిసియే వత్తును. మహారాణి, ఏమి అచట ప్రతిజ్ఞ చేసి వచ్చితివా? యశోవతి ఇట్లనెను, అబ్బో ఈమె ప్రచండురాలు, ఆవలించినచో పేవులు లెక్కపెట్టును. తాను కూడా సమానమైన నిశ్చయ బుద్ధితో అవలంబించినచో లాభం లేదు. యశోవతి ఇట్లనెను, ఇది నా పుట్టింటి వ్యవహారము, నా చిన్నప్పటి ఇష్టాల వ్యవహారము. నా మధుర స్మృతులలో కూడుకున్నది. నేను పెరిగి రాజలక్షణములు తెచ్చికొన్నప్పుడు గాని నేనిచ్చట కాఠిన్యము వహించలేను. స్త్రీకి కాపురమును కొత్తగా వచ్చినప్పుడు భర్త ఒక్కడే సర్వముగా ఉండును. దినములు గడిచిన కొలది పుట్టింటి వారి మీద కూడా మరలా పొడచూపును. 25 ఏండ్లు సంసారం చేసిన తర్వాత పుట్టిల్లు నామమాత్రముగా ఉండును. నాది ద్వితీయ స్థితి. మహారాణి, నీవు పద, నేను సాయంతమున వత్తును. ఈ లోపుగా మునిగిపోయినదేమి? యశోవతి, ఈ సాగరికయు ఆమె మరిదియు ఏమైనారు? వారి ఇంటి దగ్గర తెలియదు. అతని కొత్త భార్య ఎట్టి దుర్దశలో ఉన్నదో తెలియదు. నా భర్త వేటకు పోయి పొద్దుకుంకు వేళకు రాలేదని నేను పడ్డ దిగులునకు ఆమె భర్త యువరాజ సౌధమునకు వచ్చి తెల్లవార్లు రాలేదని పడెడి బాధకు పోలిక వేసి చూచినచో ఎట్లుండును? మరియు మనము సర్వాధికారులం. రాజ్యపాలన మన చేతిలో ఉన్నది. వారు పేదవారు ఇంతియే భేదము కాని జీవులు పొందు సుఖదుఖములు సమానమే కదా. మహారాణి, నేను సాయంతమును వత్తును. యశోవతి కన్నులుగ్రములయ్యను. ఏ కన్నులు చూచి గడిచిన రాత్రి రాజభట స్త్రీల తల తిరిగి కింద పడినదో మహారాజ్ఞి ఆ కన్నులలో చూచెను. కాని మహారాజ్ఞి మూర్ఛపోలేదు. కాని ఒక అరలిప్తలో కోడల మీద ఉన్న జాలియు ప్రేమయు అనురాగము సర్వము నశించెను. ఆమె అచటి నుండి లేచి వెడలిపోయాను. మహారాజు చాలా దుఃఖపడెను. అమృతము వంటి సంసారములో నిమిషములో సగము విషమయ్యను. ఆయన కోడలి వంక చూచి, తల్లి ఏమియూ అనుకోకుము, ఆమె సాయంకాలమున వచ్చును కదా అనగా యశోవతి, మహారాజా, అచటి సైనికులు మహారాజ్ఞి యొక్క అధికారమునందు ఉండరాదు. యువరాజునకు వేరే సైన్యం ఉండవలెను. ఆ సైన్యము రాజ్య రక్షకు కాదు. యువరాజ మర్యాదకు ఆ సైన్యము మీద సర్వాధికారము యువరాజునకు కావలెను. ఆ ఆచారము వెంటనే ఏర్పాటు చేయవలెను. మహారాజు ఇట్లనెను, తల్లి నేను వత్తును పద అని లోనికి పోయి రాణితో, ఇది న్యాయమా? మనకొక బిడ్డ, ఆడపిల్లలు లేరు. కోడలినే కూతురుగా చూచుకొనుచున్నాము. యువరాజు సౌధము మీద మనకి అధికారం ఎందులకు? నేను నీలగిరిని విడిగా పిలిచి అడిగి తిని. యశోవతి గుడూచితో నీవే నేను అని చెప్పి వచ్చినదట. ఆమె వెళ్ళదు. వెళ్ళకపోయినచో ఏమగును? బంగారము వంటి కొడుకు కాపురము పాడు చేసుకుందమా? మనము శాశ్వతము కాదు. రాజ్యము పాలించుకోవలసిన వారు నీవు అంగీకరింపవలెను అనగా రాణి కోపముతో, మీ ఇష్టం, మీ కోడలి ఇష్టం, నేనింక యువరాజు సౌధములకు రాను. తల్లిని చూడవలనని అన్నచో యువరాజే వచ్చి చూచును. గోనందుడు, ఏమి కోడలు మాత్రము వచ్చి చూడరాదా? రాణి, ఆమె వచ్చి నన్ను చూడనక్కర్లేదు. గోనందుడు నవ్వుచు, వచ్చి చూచినచో ఏమి చేసేదవు? రాణి, ఆమె ఏమి సామాన్యురాలనుకుంటివ్రా? ఏమి ఆ కొంచెం అధికారం ఆమె చేతిలో పెట్టుడు. ఆమె మిమ్మే లెక్క చేయదు. అన్నమంతయు పట్టి చూడనక్కర్లేదు. మెతుకు పట్టుకున్నచో చాలు.
గోనందుడు, పొరపాటు పడుచున్నావు, అది అంతయు ఎందుకు? ఆ సాగరికను వదిలింపు, ఆ దుముదారును క్షమింపుము, దానితో సరిపోయినది కదా. రాణి: రేపు ఇట్లే వచ్చును, ఇంక రాజాజ్ఞ ఏమున్నది? అంతఃపురాచార రక్షణ ఏమున్నది? గోనందుడు మాట్లాడకుండా వెడలిపోయెను. కోడలి బండి వెంట మహారాజు శకటము కూడా బయలుదేరి వెడలెను. మహారాజు వెంట 100 మంది సైనికులు బయలుదేరుదురు. పొద్దుననే యువరాజ్ఞి శకటము రాజసౌధమునకు పోవుట, కొంతసేపటికి మహారాజు శకటము యువరాజ సౌధమునకు పోవుట జనము చూచి నెవ్వెరబోయిరి. 1000 విధములుగా చెప్పుకొనిరి. యువరాజు దంపతులలో ఏదో పొరపు పుట్టినదన్నది వారు కల్పించుకున్న వార్తలలో ప్రధానమైనది. మహారాజు యువరాజు సౌధములకు పోయెను. గుడూచిని పిలిచి సాగరికను తీసుకొని రమ్మనెను. గుడూచి ఎంత నిర్భీకురాలో ఇట్లన్నది: మహాప్రభు, మహారాజ్ఞి గారి ఆజ్ఞ లేనిది అట్లు చేయరాదు. మహారాణి గారు నన్ను శిక్షింతురు అనెను. ఈ మాటలు యశోవతి వినుచునే ఉండెను. ఆమె రాజుతో, దూముదారు మాట ఏమి అనగా, రాజు దూముదారును విడిపించి వానిని పొమ్మనెను. వాడు తటపటాయించుచుండెను. యశోవతి ఇట్లనెను: మహారాజా, అంతఃపుర స్త్రీ పరిచారికల మీద రాణిగారి అధికారము న్యాయమే. ఇచ్చటి సైనికులు యువరాజు అధికారములో ఉండవలెను. తమరు మహారాజ్ఞి గారిని మన్నించి ఈ అధికారము వారికిచ్చితిరి. కాని తొలినాడు భార్య ఎట్టిదో మలినాడు కొడుకట్టివాడు అనగా రాజు యువరాజు వంక చూచెను. యువరాజు ఇట్లనెను: అవును నాయన గారు, రాత్రి 3వ జామున సింహద్వారమున ఒకడే సైనికుడుండునట. ఏదో శబ్దము జరుగుచున్నది. నేను వాడిని పోయి చూచిరమ్మంటిని. వాడు కదలలేడు. వాడు రాజాజ్ఞాబద్ధుడట. యువరాజాజ్ఞను వాడు మన్నించలేదు అనగా రాజునకు మనసు కష్టపడెను. వెంటనే మంత్రికి వ్రాసెను: ఈనాటి నుండి యువరాజ సౌధమునందు సైనిక రక్షకులందరూ యువరాజాజ్ఞాబద్ధులు కాని రాజాజ్ఞాబద్ధులు కారు. ఆజ్ఞాపత్రము రాసి సేనాపతికి పంపించి వెంటనే యువరాజ సౌధములకు ఆజ్ఞాపత్రములు చేరవలెను. వేగరులైన బంటుల చేత పగలు 2 జాములు దాటక ముందే ఇది నిర్వహింపబడవలెను. అంతటా రాజు వెడలిపోయెను. యశోవతికి ప్రధాన సమస్యగానే ఉండెను. సాగరిక ఏమైనది? దూముదారు విడుదల అయినాడు. అతడక్కడే ఉన్నాడు. తానత్తగారి ఆజ్ఞను నిరాకరించుట న్యాయము కాదు. ఆమె తనయందంత ప్రేమ కలది. ఇంతలో ఇట్లు మారిపోయినది. ఆమెకు కోపము రాకుండా వ్యవహారము పొసగించుకొనవలెను. ఏమి చేయవలెను? మధ్యాహ్నమునకు సైనికులందరూ యువరాజు ఆధీనములోకి వత్తురు. వారి చేత గుడూచి అనునాయులను శిక్షించినచో బాగుగా ఉండును. శిక్షించుట తేలికయే. ఏమి చేయవలెను? ఆమె నీలగిరిని పిలిచి ఇట్లనెను: ఇచ్చట రక్షకభట స్త్రీలెంతమంది ఉన్నారు? నీలగిరి: 4 ఉన్నారు. యశోవతి: వారిని యువరాజుగారు పిలుచుచున్నారని ఇచ్చటికి పంపించుము. రాజుగారు పంపిన ఆజ్ఞాపత్రము యువరాజ సౌధములకు చేరు వరకు నేను వారిని ఇచ్చట నుండి కదలనీయను. నీవీలోపు సాగరిక ఎక్కడ బంధించబడినదో కనుగొనుము. ఆమెను చెర నుండి వదిలింపుము. నీలగిరి: దానికి తాళము వేసి ఉండును. ఆ తాళపు చెవి నిత్యము గుడూచి వద్దనే ఉండును. యశోవతి: తాళము బద్దలు కొట్టుటకు వీలు లేదా? నీలగిరి: ఈ దూముదారు సైనికుడు అతడు చేయగలడు. యశోవతి: సరే, అతనిని తీసుకొమ్మును. తాళము నేరుగా తీసి మరల నేర్పుగా వేసినచో వీలుండును. గుడూచి వెళ్ళి తాను తలుపు తెరిచి చూచుకోవలెను. లోపల సాగరిక ఉండరాదు. ఏమైనదో మనకు తెలియదు. నీవు పోయి వారి 4 ఇటకు పంపించుము. నీలగిరి వెళ్ళెను. వారు 4 వచ్చిరి. యశోవతి దామోదరుల ఎదుట నిలబడిరి. యశోవతి ఏమియూ ఎరగనట్లు వారి యోగక్షేమములను విచారించుచుండెను. వారు కదులుటకు వీలులేదు. ఆ గదికి 3 ద్వారబంధములుండెను. యశోవతి 2 తాళము వేయించెను. 3వ దాని వద్దకు గాలి యువరాజశయ్యము వచ్చునని
వింజామరవీచుటకు పరిచారిక నాడు రాలేదనని వచ్చెను. ఆమె ఇంటి వద్ద ఇబ్బందిగా ఉన్నదట. విడుదల కోరి వెళ్ళెను అని యశోవతి చెప్పాను. వారితో పుక్కిటి పురాణములు మొదలు పెట్టెను. వారిలో రాత్రి మూర్ఛపడిపోయిన స్త్రీ కలదు. దాని చేత పలికించుచుండెను. అమ్మా, రాత్రి నీ కనులు చూచినంతనే నా యొడలు కంపించెను. కనులు గిర్రున తిరిగెను. మూర్ఛపడిపోయి తిని. మీరు కాత్యాయని దేవి అవతారం. కలలో నాకు విష్ణు చక్రము కనిపించెను. అది పళ్ళెముగా ఉండెను. ఆ చక్రము వచ్చి గుడూచి కంఠము ఛేదించెను. నాకు వెంటనే మెలకువ వచ్చెను. గుడూచితో చెప్పి తిని